హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సార్జెంట్ ప్రణాళికలో కొన్ని ముఖ్యమైన విషయాలను క్విక్ రివిజన్ చేద్దాం. సార్జెంట్ ప్రణాళికనే యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళికగా చెప్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సార్జెంట్ ప్రణాళిక 1944లో స్టార్ట్ చేయడం జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వం కేబ్ చే ఏర్పడిన మొట్టమొదటి కమిటీ ఏదంటే సార్జెంట్ ప్రణాళిక. ఇదే స్వాతంత్రానికి పూర్వం కేబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఫస్ట్ కమిటీ. దీనినే భారత విద్యా వ్యవస్థకు మొదటి ప్రణాళికగా కూడా చెప్తారు. భారత విద్యా వ్యవస్థకు మొదటి ప్రణాళికగా కూడా దీన్ని మనం పిలుస్తామన్నమాట. ఇది 40 ఇయర్స్లో రాబోయే 40 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను భారతదేశం అందుకోవడం కోసం రూపొందించిన ప్రణాళిక సార్జెంట్ ప్రణాళిక. స్వాతంత్ర్యం తర్వాత కేబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన మొదటి కమిటీ అంటే మొదలియార్ కమిషన్. సార్జెంట్ కమిషన్ మీరు ఏం సూచనలు ఇచ్చింది? 3 to 6 ఇయర్స్ వయసు గల పిల్లలకు ఉచితంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య. అలాగే 11 నుంచి 17 సంవత్సరాల బాలబాలికలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను అందించడం. 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను అందించాలి. హయ్యర్ సెకండరీ అంటే 11, 12 తరగతులు అంటే ఇంటర్మీడియట్ విద్య తర్వాత 3 సంవత్సరాల కాలం డిగ్రీ విద్యను అందించాలి. 3 సంవత్సరాల పాటు డిగ్రీ విద్యను అందించాలి. విద్య పూర్తి అయిన తర్వాత సాంకేతికపరమైన వృత్తిపరమైన ఉపాధి కోసం ట్రైనింగ్ సెంటర్స్, శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలి. పాఠశాలలో బోధనే కాకుండా వినోద కార్యక్రమాలపై కూడా దృష్టి సాగించాలి. నిరక్షరాస్యత నిర్మూలించడం కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అలాగే వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, అమలు చేయాలి అని సూచనలు ఇచ్చింది. ఉపాధ్యాయులకు కూడా నిరంతర శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ, నిరంతర ట్రైనింగ్స్ ఇస్తూ వారికి సలహాలు సూచనలు ఇచ్చుటకు సలహా సంస్థలను ఏర్పాటు చేయాలి. నిర్బంధ వ్యాయామ విద్య ఏర్పాటు చేయాలని, అలాగే బలహీనులైన వారికి పాలు, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. యువకులకు ఉద్యోగ సలహాలు ఇవ్వడానికి ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ సిఫార్సు వల్లనే 1945లో విద్యకు సంబంధించి కేంద్రంలో ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ శాఖను హెచ్ఆర్డి శాఖగా పిలుస్తున్నారు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్డిగా పిలుస్తున్నారు. తర్వాత ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈని ఢిల్లీలో ఏర్పాటైంది. సార్జెంట్ కమిటీ సూచనల వల్లే యూజీసీ ఏర్పాటైంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. 1953లో రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సుల మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా మారింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కాస్త యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా రూపాంతరం చెందింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఢిల్లీ, బనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పర్యవేక్షించేది. ఢిల్లీ, బనారస్, అలీగఢ్ యూనివర్సిటీలు 3 యూనివర్సిటీలు మాత్రమే పర్యవేక్షించేది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మొత్తం అన్ని యూనివర్సిటీలను పర్యవేక్షించే బాధ్యత పూర్తిస్థాయి సభ్యులు, చైర్మన్లతో
ఇది విశ్వవిద్యాలయ నిధుల సంఘంగా ఏర్పాటైంది. ఆల్ యూనివర్సిటీలను పర్యవేక్షించేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.